Question number 11. In a chemical reaction, A reversible B, reversible reaction, the system will be known in equilibrium when? ఈ రియాక్షన్ ఈక్విలిబ్రియం వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఏ అంతా బీగా మారిపోతేనా? కాదు. ఈక్విలిబ్రియం వచ్చిందంటే అసలు రివర్సిబుల్ రియాక్షన్ కంప్లీట్ అవ్వదని కదా. ఈక్విలిబ్రియం వస్తుంది కానీ కంప్లీట్ అవ్వదు కదా. 50% చేంజ్ అయితేనే అలా పర్సంటేజ్ డిసైడ్ చేయలేమని చెప్పాను కదా. ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి ఏ ఎంతైనా మిగలొచ్చు, బి ఎంతైనా ఫామ్ అవ్వచ్చు. అది ఆ టెంపరేచరు అండ్ వీళ్ళిద్దరి స్టైక్యోమెట్రీ ఏ రేషియోలో రియాక్షన్ ఉంది. 1:1 ఉంది ఇక్కడ. కొన్ని రియాక్షన్లో 2:3 అలా ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2A + B రివర్సిబుల్ A2B అనే ఒక రియాక్షన్ ఉంది. అంటే ఏంటి అర్థం అక్కడ? వీళ్ళిద్దరూ 2:1 రేషియోలో రియాక్ట్ అవుతున్నారు కదా. కాబట్టి ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి ఏబి ఎంత మిగలాలి, A2B అనే ప్రొడక్ట్ ఎంత రావాలనేది స్టైక్యోమెట్రీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇది రాంగ్ అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ A2B అండ్ B2A ఆన్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అదే సేమ్ థింగ్ చెప్తున్నాడు. అండ్ ఓన్లీ 10%, 50% కాదన్నప్పుడు 10% ఎలా అవుతుంది? సో ఈక్విలిబ్రియం వచ్చిందా రాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే వన్ అండ్ ఓన్లీ కండిషన్, ఫార్వర్డ్ రియాక్షన్ ఎంత స్పీడ్తో జరుగుతుందో బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా అంతే స్పీడ్తో జరుగుతుంటేనే ఈక్విలిబ్రియం వచ్చినట్టు. ఫార్వర్డ్ ఎంత స్పీడ్తో జరుగుతుందో బ్యాక్వర్డ్ అంత స్పీడ్తో జరగాలి. మూవింగ్ ఫార్వర్డ్, క్వశ్చన్ నెంబర్ 12. ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం వెన్? మళ్ళీ అదేనా? రియాక్షన్స్ ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రొడక్ట్స్? నో. ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ ఆర్ ఈక్వల్. సేమ్ కదా నాన్న? Same question, same kind of question, same kind of answer. And question number 13. In a chemical reaction N2 + 3H2, hydrogen ni capital letter రాయాలి. Yes. In a chemical reaction N2 + 3H2 gives rise to 2NH3 at equilibrium. Whether equal volumes of N2 and H2. Equal volumes అనే అలా ఏం లేదు. ఈక్వల్ మాసెస్ అలా కూడా కాదు. The reaction has stopped అది కూడా కాదు. Same amount of ammonia is formed as it is decomposed into N2 and H2. ఇది బెస్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఎలాగో చెప్తాను చూడండి. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. N2 + 3H2 ఆ రియాక్షన్ అట్లా. రివర్సిబుల్ 2NH3 ఇలా ఉంది రియాక్షన్, అవునా? సరే ఇనీషియల్గా ఇది 1 mole 3 mole తీసుకున్నాను, ప్రొడక్ట్స్ లేవు. ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి అంటే అట్ ఈక్విలిబ్రియం ఇదేమవుతుంది? ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి ఇందులోంచి ఎంతో కొంత ఖర్చు అవుతుంది, మనకు తెలియదు కదా. సరే X moles ఖర్చు అయింది అనుకోండి. అప్పుడు ఏంటి? 1 - X moles కూడా ఎందుకు, ఏదో వాల్యూ తీసుకుంటాను, అవునా? ఎంత తీసుకుందాం? ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి నైట్రోజన్లోంచి 0.2 mole ఖర్చు అయింది అనుకోండి. అప్పుడు ఇది ఎంత మిగులుతుంది? 1 - 0.2 అంటే 0.8 mole నైట్రోజన్ మిగులుతుంది. మరి అదెంత? హైడ్రోజన్ ఎంత ఖర్చు అవుతుంది? స్టైక్యోమెట్రీ చూడండి. స్టైక్యోమెట్రీలో నైట్రోజన్ ముందు 1 ఉంది కదా. సో నైట్రోజన్ హైడ్రోజన్ 1:3 రేషియోలో రియాక్ట్ అవుతున్నాయి. అంటే నైట్రోజన్ 1 mole రియాక్ట్ అయితే హైడ్రోజన్ 3 mole రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ నైట్రోజన్ ఎంత రియాక్ట్ అయింది? 0.2 రియాక్ట్ అయింది. అప్పుడు హైడ్రోజన్ ఎంత రియాక్ట్ అవ్వాలి? 3 × 0.2 అంటే 0.6 రియాక్ట్ అవ్వాలి. అప్పుడు 3 - 0.6 ఎంత అవుతుంది? 2.4 mole మిగులుతుంది. హైడ్రోజన్ 2.4 mole మిగులుతుంది, అవునా? అండ్ ప్రొడక్ట్ ఎంత వస్తుంది చూడండి. నైట్రోజన్ 1 mole రియాక్ట్ అయితే ప్రొడక్ట్ 2 mole వస్తుందని స్టైక్యోమెట్రీ చెప్తుంది. ఆ బ్యాలెన్సింగ్ చూడండి మీరు. అలాంటప్పుడు నైట్రోజన్ 0.2 రియాక్ట్ అయింది కదా. అప్పుడు అమోనియా ఎంత వస్తుంది? 2 × 0.2 అంటే 0.4 వస్తుంది. సో ఇక్కడ ఏమర్థమైంది? ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి ప్రొడక్ట్ 0.4 ఉందా? అంతే. వన్స్ ఈక్విలిబ్రియం వచ్చిందని మనం అనుకుంటే, ఆ సమయానికి ఈక్విలిబ్రియం వచ్చిందని మనం అనుకుంటే, లేదా నిజంగా వస్తే అంతే. రియాక్టెన్సు ఇంక ఈ రియాక్టెన్స్ అమౌంట్స్ మారో, ప్రొడక్ట్స్ అమౌంట్స్ మారో. ఎందుకు మారో అంటే రియాక్షన్ జరగట్లేదని కాదు, ఆగిపోయిందని కాదు. ఎంత స్పీడ్గా ఈ రియాక్టెన్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతున్నాయో అంతే స్పీడ్గా ప్రొడక్ట్స్ మళ్ళీ రియాక్టెన్స్ అవుతుంటాయి. కాబట్టి ఈక్విలిబ్రియం వచ్చాక సమయం గడుస్తుంటుంది కానీ ప్రొడక్ట్ అమౌంట్ మారదు, రియాక్టెంట్ అమౌంట్ మారదు. అప్పుడు ఉన్న వాటిలో బెస్ట్ ఆన్సర్ ఇదే కదా. ద సేమ్ అమౌంట్ ఆఫ్ అమోనియా ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఈజ్ డికంపోజ్డ్ ఇంటూ
N2. అంటే వన్స్ ఈక్విలిబ్రియం వచ్చాక ఇక చూసే టైం, ఈక్విలిబ్రియం వచ్చాక మనం ఎప్పుడు చూసినా అమోనియా అంతే ఉంటుంది, అది మళ్ళీ డికంపోజ్ అవుతుంటుంది, మళ్ళీ అంతే ఉంటుంది. ఉన్న వాటిలో ఇది బెస్ట్ ఆన్సర్. ఈక్వల్ వాల్యూమ్స్ కాదు, ఈక్వల్ మాసెస్ కాదు, రియాక్షన్ ఆగిపోలేదు. ఈక్విలిబ్రియంకి ఇంకో పేరు గుర్తుందా మీకు? నేను చెప్పాను డైనమిక్ ఈక్విలిబ్రియం. అంటే వన్స్ ఈక్విలిబ్రియం వచ్చాక ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ జరుగుతూనే ఉంటుంది. దెర్ ఈజ్ అ డైనమిజం, ఏం ఆగిపోలేదు. కాకపోతే ఫార్వర్డ్ ఎంత స్పీడ్గా జరుగుతుందో బ్యాక్వర్డ్ కూడా అంతే స్పీడ్గా జరగడం వల్ల ఈక్విలిబ్రియం వచ్చాక రియాక్టెంట్ కన్సన్ట్రేషన్స్, ప్రొడక్ట్ కన్సన్ట్రేషన్స్ మారవు. ఓకేనా? నెక్స్ట్ question number 14. PCl3 plus Cl2 reversible PCl5. The position of equilibrium can be shifted to right by increasing the temperature. And first thing చూడండి, ఇక్కడ PCl3 Cl2 కలిసి PCl5 అవుతున్నాయి. అండ్ ఈక్విలిబ్రియంని రైట్ సైడ్కి షిఫ్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు? ముందు ఇంక్రీజింగ్ టెంపరేచర్ అంటున్నారు. అండ్ దీన్ని మనం డిస్కస్ చేసినప్పుడు ఎగ్జోథర్మిక్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఈక్విలిబ్రియంలో if the reaction is exothermic, increasing temperature favors backward. కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే బ్యాక్వర్డ్ ఫేవర్ అవుతుంది. అండ్ టువర్డ్స్ రైట్ అన్నాడు కదా, ఫార్వర్డ్ ఫేవర్ అడిగాడు, కాబట్టి ఏ అవ్వదు. అండ్ డబులింగ్ ద వాల్యూమ్ అంటున్నాడు, వాల్యూమ్ డబుల్ చేస్తే ఏమవుతుంది? అండ్ యాడింగ్ ద Cl2 అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటున్నారు. అండ్ ఎడిషన్ ఆఫ్ ఈక్విమోలార్ క్వాంటిటీస్ ఆఫ్ PCl3 అండ్ Cl5 అంటున్నారు. ఇటు PCl3 ఎంత యాడ్ చేస్తానో అటు PCl5 కూడా అంతే యాడ్ చేస్తేనా అంటున్నారు. డబులింగ్ ద వాల్యూమ్ అంటున్నారు. ఇప్పుడు వాల్యూమ్ డబుల్ చేశాను అనుకోండి, దానికి అర్థం ఏంటి? మనం వాల్యూమ్ డబుల్ చేస్తే ప్రెషర్ని హాఫ్ చేసామని అర్థం, అంతేనా? వాల్యూమ్ని డబుల్ చేస్తే ప్రెషర్ని హాఫ్ చేసాం. ఎందుకని? జనరల్గా PV = nRT, ప్రెషర్ వాల్యూమ్ ఇన్వర్స్లీ రిలేటెడ్. నువ్వు వాల్యూమ్ని డబుల్ చేసావంటే ప్రెషర్ని హాఫ్ చేసావని. ఎప్పుడైతే ప్రెజర్ని హాఫ్ చేసామో రియాక్షన్ మనం తగ్గించిన ప్రెజర్ని రీప్లేస్ చేయాలనుకుంటుంది. ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుంది. ఎటువైపు? ఎటైతే షిఫ్ట్ అయితే ప్రెజర్ పెరుగుతుందో, అవునా? ఇప్పుడు నేను వాల్యూమ్ డబల్ చేశాను అన్నాను కదా, వాల్యూమ్ డబల్ చేస్తే ప్రెజర్ హాఫ్ అయిపోతుంది, అవునా? సో ఈక్విలిబ్రియం ప్రెజర్లో చేంజ్ని ఒప్పుకోదు. ప్రెజర్ హాఫ్ అయిందంటే దాన్ని రీప్లేస్, అంటే ప్రెజర్ పెంచే డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది. రియాక్షన్ ఎటు షిఫ్ట్ అవుతుంది చూడండి, బ్యాక్వర్డ్లో మోల్స్ పెరుగుతున్నాయి. సో మోల్స్ పెరిగితే కొలిజన్స్ పెరుగుతాయి, కొలిజన్స్ పెరిగితే ప్రెజర్ పెరుగుతుంది. సో ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ బ్యాక్వర్డ్. సో ఇది కూడా అవ్వదు. సో నువ్వు వాల్యూమ్ పెంచితే, మళ్ళీ చెప్తున్నాను, వాల్యూమ్ పెంచితే ప్రెజర్ తగ్గుతుంది, ప్రెజర్ తగ్గితే ఈక్విలిబ్రియం ఒప్పుకోదు. కాబట్టి ప్రెజర్ పెరిగే డైరెక్షన్లో షిఫ్ట్ అయిపోతుంది. ప్రెజర్ పెరిగే డైరెక్షన్ ఏది సార్? ఎటు మోల్స్ పెరుగుతున్నాయో, ఎటు గ్యాస్ మోల్స్ పెరుగుతున్నాయో ఆ డైరెక్షన్. ఇక్కడ బ్యాక్వర్డ్లో గ్యాస్ మోల్స్ పెరుగుతున్నాయి. 1 mole గ్యాస్ 2 mole గ్యాస్ అవుతుంది. సో అది ఎడిషన్ ఆఫ్ Cl2 అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో జనరల్గా ఈ రియాక్షన్ రాయాలి మనం ఒకసారి ఎట్లా? PCl3 ప్లస్ Cl2 రివర్సిబుల్ PCl5. క్లోరిన్ గ్యాస్ని యాడ్ చేస్తే, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ని యాడ్ చేస్తాను. చూడండి, మనం రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నప్పుడు క్లోరిన్ గ్యాస్ యాడ్ చేస్తామంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెంచినట్టే కదా. సో రియాక్షన్ ఈక్విలిబ్రియం లీ చాట్లియర్ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు చెప్పాను, రియాక్టెంట్ కన్సన్ట్రేషన్ పెరిగితే ఇట్ ఫేవర్స్ ఫార్వర్డ్ కదా. సో అప్పుడు అది బెస్ట్ ఆన్సర్ అవుతుంది, యాడింగ్ Cl2 అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకేనా? Cl2 యాడ్ చేసి PCl5, సో PCl3 అండ్ PCl5 రెండు యాడ్ చేసాం అనుకో, PCl3 యాడ్ చేసినందుకు ఫార్వర్డ్ ఫేవర్, మరి PCl5 యాడ్ చేసినందుకు బ్యాక్వర్డ్ ఫేవర్. మళ్ళీ ఏముంది? మళ్ళీ ఈక్విలిబ్రియం దగ్గరే కదా ఉంటుంది. సో ఉన్న వాటిలో బెస్ట్ ఆన్సర్ ఎడిషన్ ఆఫ్ Cl2 అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. లాస్ట్ ఆప్షన్ ఎందుకు కాదు? ఈక్విమోలార్ క్వాంటిటీస్ ఆఫ్ PCl3 అండ్ PCl5 అంటున్నాడు. ఇదిగో నువ్వు PCl3 PCl5 రెండు యాడ్ చేసావు అనుకో, ఇది యాడ్ చేసినందుకు ఫార్వర్డ్ ఫేవర్, ఇది యాడ్ చేసినందుకు బ్యాక్వర్డ్ ఫేవర్. ఓకేనా? Next, if a system is at equilibrium, the rate of forward to the reverse reaction is equal. Same kind of question చాలా సార్లు వచ్చింది కదా. Chemical equilibrium is dynamic in nature because కెమికల్ ఈక్విలిబ్రియం డైనమిక్. ఇప్పుడే మాట్లాడుకున్నాను. అంటే ఈక్విలిబ్రియం వచ్చినా సరే, అంటే ఈక్విలిబ్రియం దగ్గర వన్స్ ఈక్విలిబ్రియం వచ్చాక రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ మారవు. అలా అని రియాక్షన్ ఆగిపోలేదు. ఫార్వర్డ్ ఎంత స్పీడ్గా జరుగుతుందో, ఫార్వర్డ్ రియాక్షన్ ఎంత స్పీడ్గా జరుగుతుందో, బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా అంతే స్పీడ్గా జరుగుతుంది, అవునా? సో అలా దాన్ని డైనమిక్ నేచర్ అంటారు. సో అగైన్ ఈక్విలిబ్రియం మెయింటైన్ ర్యాపిడ్లీ అది కాదు. అసలు డైనమిక్ ఈక్విలిబ్రియం అని ఎందుకు అంటాం? ద కన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ప్రొడక్ట్స్ ఆర్
సేమ్ ఎట్ ఈక్విలిబ్రియం కాదని చాలాసార్లు చెప్పాము. అండ్ ద కన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ కాన్స్టెంట్ బట్ డిఫరెంట్. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఈక్విలిబ్రియం వచ్చాక కొన్నిసార్లు స్టైకియోమెట్రీ బట్టి రియాక్టెన్స్ ఎంత మిగిలాయో ప్రొడక్ట్స్ అంత ఉండొచ్చు. కొన్నిసార్లు రియాక్టెన్స్ అమౌంట్స్ ప్రొడక్ట్స్ అమౌంట్స్ సేమ్ ఉండొచ్చు, డిఫరెన్స్ ఉండొచ్చు. అసలు అది ఈక్విలిబ్రియం రావడానికి అది కండిషనే కాదు. ఈక్విలిబ్రియం రావడానికి ఒకటే కండిషన్, ఫార్వర్డ్ ఎంత స్పీడ్గా జరుగుతుందో బ్యాక్వర్డ్ అంతే స్పీడ్గా జరగాలి. ఫార్వర్డ్ రియాక్షన్ స్పీడ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ స్పీడ్ సేమ్ అవ్వాలి. ఓకేనా? దానివల్లే డైనమిక్ నేచర్ కూడా వస్తుంది. బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ అక్కర్స్ ఎట్ ఆల్ టైమ్స్ విత్ సేమ్ స్పీడ్. వన్స్ ఈక్విలిబ్రియం వచ్చాక ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ రెండు ఒకే స్పీడ్తో జరుగుతాయి. ఎస్. నెంబర్ ఆఫ్ గ్రామ్ మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ యూనిట్ వాల్యూమ్ టర్మ్డ్ యాజ్ నార్మల్ సొల్యూషన్, మోలార్ కాన్సన్ట్రేషన్, యాక్టివిటీ అండ్ యాక్టివ్ మాస్. యాక్టివ్ మాస్ అంటారు, దాన్ని యాక్టివ్ మాస్ అంటారు. జనరల్గా మోలార్ కాన్సన్ట్రేషన్ అని కూడా జనరల్గా అంటూ ఉంటాం. యాక్టివ్ మాస్ అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యూల్స్ పర్ లీటర్, అంటే యూనిట్ వాల్యూమ్ అనుకోండి, నెంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యూల్స్ పర్ లీటర్. దాన్నే మనం యాక్టివ్ మాస్ అంటాం. ఓకేనా? జనరల్గా ఈక్విలిబ్రియం యాక్టివ్ మాస్ అన్న చోట మనం మొలారిటీ చెప్పేస్తుంటాం. ఎందుకని? గ్రామ్ మాలిక్యూల్ అంటే 1 మోల్ అని, 1 గ్రామ్ మాలిక్యూల్ అంటే 1 మోల్ అని. ఓకేనా? గ్రామ్ మాలిక్యూల్ లేకపోతే గ్రామ్ అయాన్ లేకపోతే గ్రామ్ యాటమ్, వీటన్నిటికీ అర్థం ఏంటి? 1 మోల్ పార్టికల్స్ అని. 1 గ్రామ్ మాలిక్యూల్ అంటే 1 మోల్ మాలిక్యూల్స్, 1 గ్రామ్ అయాన్ అంటే 1 మోల్ అయాన్స్, 1 గ్రామ్ యాటమ్ అంటే 1 మోల్ యాటమ్స్. యాక్టివ్ మాస్ అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా? ఎస్. మీ అందరికీ కూడా ఈ సొల్యూషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్ కట్గా అర్థమైనవి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మాకు కామెంటింగ్ ద్వారా రీచ్ అవ్వచ్చు, మాకు వాట్సాప్ చేయొచ్చు. చక్కగా మీకు మీ డౌట్ని క్లియర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. అండ్ నెక్స్ట్ వీడియోలో వర్క్షీట్ 2కి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ.